అంటే మీ ప్రోడక్ట్‌లో గానీ, మీ సర్వీస్‌లో గానీ న్యూ ఫ్యూచర్స్ ఏమైనా రాబోతున్నాయా? సో ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే మనం స్మార్ట్ సర్వీసెస్ది చూసినామో దీంట్లో ఈ లైవ్ మోడ్ది ఎనేబుల్ చేసినాం అట్లా అవును. ఈజియెస్ట్ వేలా అవును. అంటే ఇప్పుడు న్యూ రెగ్యులేషన్లో ఇంపాక్ట్ అయ్యే వాళ్ళకి స్టెప్ 1, 2, 3, 4, 5లో క్లియర్ ఇన్సైట్స్ ఇచ్చే డైరెక్షన్లో చేసినాం. అదొక వన్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వీ హ్యావ్ డన్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ స్మార్ట్ హోమ్ యాప్ ఉంది ఒకటి మాది, భారత్ స్మార్ట్ హోమ్ యాప్ ఉంది. లాస్ట్ టైం స్మార్ట్ ప్లగ్స్ అవి ఉన్నాయి కదా, స్మార్ట్ ప్లగ్ది యూజ్ చేయడం. సో స్మార్ట్ ప్లగ్ని యూజ్ చేయండి, స్విచ్ ఆన్ మై గీజర్ అని మీరు ఒక వాయిస్ కమాండ్ ఇచ్చారనుకోండి, ఓకే. పని అయిపోతుంది. ఓకేనా, అలెక్సా, గూగుల్ నెస్ట్ అట్లాంటి థర్డ్ పార్టీ ప్రోడక్ట్ తోటి కాదు, డైరెక్ట్గా మా యాప్ ఆన్ చేసి దాంట్లో స్విచ్ ఆన్ మై స్మార్ట్ ప్లగ్ అంటే అయిపోతుంది. అంత సింపుల్ చేసేసినాం. ఓకే. సో అట్లా వాయిస్ కమాండ్ చేసినాం. దాన్ని తెలుగులో కూడా చేస్తాం, హిందీలో కూడా చేస్తాం. ఓకే. సో ఆల్ రీజనల్ లాంగ్వేజ్లో చేయడానికి కూడా ఒక డైరెక్షన్ ఉంది. అదొక వన్ ఆఫ్ ద న్యూ డెవలప్మెంట్ అయింది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏఐఎంఎల్ ఫీచర్స్ని ఎఫెక్టివ్గా వాడుతున్నాం అన్నట్టు. ఓకే. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి పర్సనలైజ్డ్ యాక్షనబుల్ ఇన్సైట్స్, అంటే మీ స్పెసిఫిక్ యూజర్స్, ఒక స్పెసిఫిక్ యూజర్కి ఓ డొమెస్టిక్ అని ఉండని, ఇండస్ట్రియల్ అని ఉండని, కమర్షియల్ కస్టమర్ ఉండని, పర్సనలైజ్డ్ యాక్షనబుల్ ఇన్సైట్స్ని మోర్ అప్రాప్రియేట్గా, అంటే రియాక్టివ్గా కాదు, ప్రిడిక్ట్ చేస్తూ ఫ్యూచర్ ఏమవుతుంది అనేది అనలైజ్ చేస్తూ ఓ యాక్షనబుల్ ఇన్సైట్స్, నోటిఫికేషన్స్ని ఇస్తున్నామన్నమాట. ఓకే. అంటే ఈ న్యూ రెగ్యులేషన్స్ రాబోతున్నాయని తెలియక ముందుకే ఇట్లాంటివి వస్తాయని చెప్పేసి మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అంటే ఇప్పుడు వేరే స్టేట్స్లో ఉంది కదా కొంచెం. ఇప్పుడు మా డెవలప్మెంట్ అయితే ఎప్పుడైనా సరే హోలిస్టిక్గా ఇట్లాంటి రెగ్యులేషన్ వచ్చినా కానీ దానికి వర్క్ అయ్యే డైరెక్షన్లోనే మా దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ అట్లానే ఉన్నాయి. ఓకే. ఈరోజు మేము ఇచ్చేటప్పుడు కూడా ఆడిట్ రిపోర్ట్లో కూడా చాలా క్లారిటీ ఉంటుంది అన్నట్టు. ఆడిట్ రిపోర్ట్లో వీ హెల్ప్ దెమ్. ఇప్పుడన్నా మీరు ఒక కస్టమర్ లాగా ఆన్బోర్డ్ అయ్యారనుకోండి, ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఇచ్చే ఇన్సైట్స్ని మేము ఆడిట్ రిపోర్ట్ రూపంలో ఇస్తాము. అట్లా చాలా ఇన్సైట్స్ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు మీరు లాస్ట్ టైం పాడ్కాస్ట్ యూజర్స్కి ఇంటికి వెళ్ళి మేము ఆడిట్ చేసినాం అన్నాం, వాళ్ళకి ఎందుకు ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కడ వస్తుంది అనేది మేము పిన్ పాయింట్ చేయగలిగినాం. సో మాకు ఆ ఆస్పెక్ట్స్లో క్లియర్ హోంవర్క్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే.